దేవుడు రైలు పట్టాలు ప్లాట్ఫారం అనుకున్న బండికి మయ్యా నాకు కాలు దిగిపోయినా నన్ను రవ్వ అంత దెబ్బ కూడా తాళకంట దేవుడు నన్ను బ్రతికించినందుకు నేను అక్కడే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. అక్కడే ప్రార్థన చేసి నేను వాగ్దానం తీసుకున్న ప్రకారంగా నేను ప్రతి నెల ఫస్ట్ బుధవారం పెట్టుకుంటాను తండ్రి అన్నాను. అంటే దానికంటే ముందు నేను వచ్చిన మాట చెప్తాను. మేము ఏరే సంఘంలోకి వెళ్తుండోడివి. ఏరే సంఘంలోకి వెళ్ళి నేను చాలాలు బాప్టిస్ట్ని కూడా అక్కడే తీసుకున్నాను. ఏరే గారి దగ్గర తీసుకున్నా. సంఘంలోకి వెళ్ళాం. వ్యాపారాలు చేసేదాన్ని, ఎన్నో చేపలు అమ్మేదాన్ని, కూరగాయలు రకరకాలుగా ఎన్నో కష్టపడి ఎన్నో పరుగులు, జీవితం అంతా పరుగులు ఎడతానే ఉండేది. క్షణం కూడా ఖాళీ లేకుండా పరుగులు ఎట్టుకుంటానే ఉండేది. కానీ ప్రార్థనకి వెళ్ళాడుమి, ప్రార్థన చేసాడు. కానీ ఏంటంటే బాప్టిజం తీసుకున్నా, ప్రార్థన చేసిన నామకార్థం అంటే దేవుడిని నమ్మాం కదా, బాప్టిజం తీసుకున్నాం కదా అని నామకార్థం. అంటే విశ్వాసం లేని జీవితంలో నేను జీవించేదాన్ని, విశ్వాసం లేకుండా బ్రతికేదాన్ని. దేవుడు ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను చేపలకి, ఆదివారం ప్రార్థన చేసుకున్న చేపలకి అనుకునేదాన్ని. కానీ విశ్వాసంగా నిలకడగా బ్రతకటం, జీవించటం లేదు. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అలాగా వెళ్తానే ఉన్నాము. నేను ఈ చర్చిలోను, మన ఇసాకయ్య గారి చర్చిలోను రామని పాటలు పాడుతుండేవాడు, అయ్యగారు వాక్యం చెబుతుండేవాడు. అది కాక ఏంటంటే నాకు నా హృదయాన్ని ఒకటి ఆకర్షించింది, ప్రేరేపించింది ఏంటంటే ప్రతి ఒక్కరూ సంఘంలో ఉండేవాడు. అప్పటికి 2-3 కుటుంబాలు ఉన్నాయి. సంఘంలో ఉన్న వాళ్ళతో ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయించేవాడు అయ్యగారు. నేను వినేదాన్ని, ఆ పాటలు పాడుతుంటే వినేదాన్ని. బాగా నా హృదయానికి ఆకర్షించి నాకేమనిపించిందంటే మనసు లాగేసింది, వెళ్ళిపోవాలని లాగేసిన తర్వాత ఒకరోజు నేను అయ్యగారితో చెప్పయ్యా ఇలాగ ప్రార్థన పెట్టించుకుందాం అనుకుంటున్నాను, దేని గురించో కానీ ప్రార్థన పెట్టించుకుందాం అనుకుంటున్నా అంటే అది అనుకున్నాము, వస్తామక్క అది ఇది అన్నారు. అయ్యగారు వచ్చారు, అన్నీ వచ్చారు, అందరూ వచ్చారు. బాగానే ప్రార్థన జరిగింది. అక్కడి నుంచి నేను ఈ సంఘంలోకి వెళ్ళిపోతాం మొదలెట్టాను. ప్రార్థనలు స్థిరపడుతున్నా. ప్రార్థన చేతంటే ప్రతి ఒక్కరు ప్రార్థన చేతంటే నాకు పరిశుద్ధాత్మ నాకు అక్కడ ఉన్నట్టుగా అనిపించేది. పరిశుద్ధాత్మ ప్రవహించినట్టు ఉండేది. హృదయానికి అంతకంత సంతృప్తిగాను నా హృదయానికి ఆకర్షించినట్టుగా అనిపించేది. ప్రార్థనలు అలాగలగా అవుతుండగా నేను ఇక హైదరాబాద్ ఇవన్నీ వ్యాపారాలను వదిలేసాను. ఎందుకు వ్యాపారం చేతుండే కానీ చేసేదాన్ని అంతా. అప్పుడప్పుడు నా మనసుకు అనిపించేది ఈ తోకవా మోసమే, వ్యాపారం మోసమే, ఇవన్నీ మోసమే కదా ప్రభా ఎందుకు అనిపించేది. తర్వాత ఈ సంఘంలోకి వచ్చినాక నాకు అవన్నీ చేయకూడదని విశ్రమించి చేసింది నా ప్రాణం. వదిలేసేసి తర్వాత ఇంకా ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత నేను ప్రార్థనకి చేస్తుండగా హైదరాబాద్ మనుషులు తీసుకురామంటే హైదరాబాద్ మనుషులు తీసుకెళ్తున్నాను, వస్తున్నాను. ఒక రోజుని నేను అన్నాను, అయ్యా మరి నంబర్లు ఇస్తా నాకు ఇది అవుతుందంటే అన్నాడు, అక్క నువ్వు లిస్టింగ్ కార్డులు కొట్టించుకో, నీకెందుకు చాలా అభివృద్ధి అవుతుంది, నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు, నీకెందుకు నేను ప్రార్థనలో పెడతాను అంటే అలాగే ఒక రోజు లిస్టింగ్ కార్డు కొట్టించుకున్నా. ఇక అలాగలగా అభివృద్ధి అయ్యి బాగా సాగుతుంది. నెలకు 4 సార్లు 3 సార్లు ఊర్లు ఎత్తున్నా. మనుషులు 15 మంది 20 మంది 10 మంది అలాగా. అప్పుడు విపరీతంగా వచ్చేవాడు, విపరీతంగా తిరిగేదాన్ని ఊళ్ళంలో కూడా. అలాగ అవుతుండగా కొన్ని పనులు చేసుకున్నాను, కొన్ని జరుగుతున్నాయి దేవుడి దేవల్ల. ఒక రోజుని నేను హైదరాబాద్ వెళ్ళి పొద్దున్నే జన్మభూమికి వచ్చాను. వస్తే ఇక్కడ ఏలూరులో దేవబదేపటికి నన్ను ఈడ్చుకుపోయింది రైలు బండి. నాకు చాలా భయం వేసింది, చచ్చిపోతానేమో అనుకున్నాను. కానీ దేవుడు కృపల్ల బతికాను. నన్ను అందరూ వచ్చి తీసారు, బండి ఆఫ్ చేశారు, ఆ డ్రైవర్లు అందరూ వచ్చి తీసారు. మా అమ్మకి కాలు ఊడిపోయినాం కానీ కాలు కూడా ఏమని బాగానే ఉన్నాయి. దేవుడు నాకు అప్పుడు నా హృదయానికి ఏమిచ్చిందంటే ఇక ఈ మనుషులు కూడా మరి కమిషన్ అయితే తీసుకుంటున్నాం కదా, మనిషికి 2,000 3,000 ఏయో తీసుకుంటున్నాం, అది కూడా అన్యాయం కదని నా హృదయానికి అనిపించింది. సరే తండ్రి క్రమంగా మానేసేద్దాం కదా, అది కూడా మానేసేద్దాం అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఇలాగ వెళ్తుండా అనుకున్నాం కానీ మానలేకపోతున్నా. మళ్ళీ అలాగే వెళ్ళేదానికి బస్ కింద పడిపోయి దిగుతుండగా ఇలా స్లోగా వెళ్తుంటే దిగుతుంటారు, స్లోగా వెళ్తుంటే ఎక్కుతుంటారు. నేను దిగుతానే ఉన్నాను, బండి స్లోగా వెళ్తానుంది. ఈ బ్యాగ్ దాని వెళ్ళి ఆ ఎదర చక్ర కింద పడిపోయి మనిషిని పడిపోయాను. ఆ బ్యాగ్ నా తల కింద పడింది, తల మీద బ్యాగ్ మీద నేను పడ్డాను. సడన్గా ఆపోయారు, లేకుంటే నా మీద నుంచి బస్సు వెళ్ళిపోయింది. అప్పుడు అనుకున్నా, ప్రభా ఇక ఇలాంటివి చేయకూడదండి, ఆయనకి ఇది విశ్రమించుకుందాం కదా అనుకున్నా. ఏదో నొత్తే పంపుదాం లేకపోతే లేదనుకొని నాయన ఇక నేను చేయని దేవుడు అనుకుని అప్పుడే వచ్చి ఆ బస్సుకి అక్కడికి నుంచి వచ్చిన తర్వాత ఆ తెలంగాణ పరిగెట్టుకెళ్ళి అయ్యగారి దగ్గరికి గావు నేడుతున్నాం. పడుకున్నోళ్ళు వేసి ఏమైంది ఏందమ్మా ఎంటమ్మా అన్నాడు. బాబోయ్ ఏలేదు నాయన అని నేను ఏడ్చాను. నాకు చెప్పాను. అయ్యా ఇలా బస్సు కింద పడిపోతే నాకు ఇలా జరిగింది ఆయన. నేను 3 సంవత్సరం
సంవత్సరానికి 3 రోజులు సువార్త పెట్టించుకుంటాను ఆయన, 3 సంవత్సరాలు పెట్టించుకుంటానంటే అలాగే అక్కలేసేదు అంటే నన్ను వాదాశ్రపాదన నాకు దుఃఖం వచ్చేస్తుంది. అలాగే దేవుడి దయవల్ల 2 సంవత్సరాలు పెట్టాం, 3వ సంవత్సరం కరోనా వచ్చింది, ఆఫ్ చేసాం. కరోనా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మళ్ళీ సువార్త పెట్టించుకున్నాను. దేవుడి దయైంది. నేను వాగ్దానం ప్రకారంగా ఎన్నో శ్రమలు ఎన్నో వచ్చినా దేవుడు అలాగా మంచు వలె ఆ శ్రమలు అలాగా ఎడగొట్టేస్తున్నాడు. మంచు వలె చల్లారిపోతుంది, మళ్ళీ వెలుగు వచ్చేసినట్టుగా నా జీవితంలో వస్తుంది చాలాను. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా చచ్చిపోతాడు అనుకున్నాం, చచ్చిపోయాడు అనుకున్నాం. దేవుడు మళ్ళీ బతికించాడు, ఆయన బ్రతికించి రక్షించాడు, సజీవులుగా బ్రతికించాడు, సజీవులుగా నిలబెట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ మొన్న ఈ నెలలో నాకు నడువు నొప్పి ఎక్కువైపోతుంది. అసలుకి బాబాయ్ అసలు నిలబడకపోతే నాకు కూర్చోలేకపోతుంది. ఏంటా దేవుడు అంటే అప్పుడు పిల్లల్ని నేను రామ్మ చూపిస్తాను అని తీసుకెళ్తే, అమ్మ నీకు వెళ్ళిపోతుంది ఇవన్నీ అరిగిపోయి నువ్వు పని చేయకూడదు అని ఇంకెంతకు అంత భయం పెట్టేశాడు డాక్టర్ గారు. బాబాయ్ ఏం చేయలేను అలాగే అనుకున్నా. బట్టలు ఉతకూడదు అంటే ఏం చేయాలి తండ్రి, ఏం చేయాలి, నాకు ఏ సీట్ అవ్వట్లా అందరూ అంటున్నారు. ఇక 50 సంవత్సరాలు వచ్చి నీకు సీట్లు అవ్వట్లేదు. దేవుడు ప్రార్థన చేశా, ప్రభా నన్ను వాషింగ్ మెషిన్ కొనుక్కోమంటున్నారు తండ్రి, నేను ఎలా కొనుక్కున్నా, డబ్బులే ప్రభా అని. నిజంగా నేను ఎంత ఏడ్చాను. అయితే ఎందుకనగానే మరి అసలు ఏ సీట్ అవ్వంది, ఆ సీట్ 25,000 అయింది. నీకు 25,000 వచ్చినాయి అమ్మన్నాడు. దేవుడు సూత్రం అయినా నాకు వాషింగ్ మెషిన్ కోసం వచ్చినాయి అవ్వాలి. దేవుడు 25,000 కదా, దేవుడు సూత్రం చేసుకొని ఆ 25,000 అయితే 15,000 అయితే వాషింగ్ మెషిన్ తెచ్చుకొని మళ్ళీ తర్వాత బంధులే తెచ్చుకొని ఇంకేయో చిన్న పనులు. మళ్ళీ నాకు సీట్లు అవ్వట్లా. ఫోన్లోనైనా నాకు ఆ వాషింగ్ మెషిన్ కోసం అయింది కోసం అనుకున్నా. దేవుడు ఎన్ని శ్రమల నుంచి విడుదల చేసి నెలంతా ఎంతో కష్టమైంది అయినా సరే దేవుడు అలాగా ఈ రోజుకు అసలుకి కాకపోతే ఆస్తిపాస్తులు లేవు, నేను కూడ పెట్టలేకపోతున్నాను, కానీ దేవుడు కట్టుకుంటా గుడ్డ, తింటానికి తిండి, కరువు లేకంట విస్తారంగా అసలుకి దేవుడు మన్నా కురిపించినట్టుగా. అప్పుడు దేవుడు ఎంతో కృప చూపినాడు. అరణ్యంలో ఎన్నోడితే ఆహారం ఎలా కురిపించాడో దేవుడు నా కుటుంబంలో నాకు అలా కురిపిస్తున్నాడు. తర్వాత బాలచంద్ర మా మనవడికి బాగోలేదు అనగానే నాకు చాలా భయం వేసింది. హాస్పిటల్ తీసుకెళ్ళాడు, తీసుకురావట్లేదు అనగానే తండ్రి నేను ప్రార్థన చేసాం, అయ్యా బిడ్డకి ఏ శోధన లేకుండా నాయన నువ్వు కాసి కాపాడు తండ్రి సాచుకుని చెప్పుకుంటా బాగుండంటే దేవుడి దేవాల చక్కగా వచ్చాడు. రాగానే హాస్పిటల్ నుంచి రాగానే పరిగెట్టుకొచ్చాడు నా దగ్గరికి. నేను హాస్పిటల్ ఉండగానే నేను ఆదివారం ప్రార్థనకు వచ్చాను. ప్రార్థనకు వచ్చేసరికి వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసేసి వాళ్ళ అన్నతోటి మాట్లాడేస్తాను. నేను గుడికి వెళ్ళి వస్తున్నాను, మాట్లాడి పడతాను. ఎవరికి చేశారు చిన్నోడంటే అన్నీ మాట్లాడుతున్నా, డాడీతో నానికి చేశాను అన్నాడు. ఫోన్ నెంబర్ ఎక్కడ నాకు తెలుసు అంటున్నాడు. అమ్మో నువ్వే తెలుగుగలడు రంగేది ఇట్లాంటిగో నాని వచ్చింది మాట్లాడాలి ఇచ్చాడు. మాట్లాడే నాన్న ఎలాగుందిరా పెద్దోడు అంటే బాగానే ఉంది నాని వచ్చేస్తాను సాయంత్రం. దేవుడు సూత్రం నైనా దేవుడు అంత కృప చూపాడు అనుకున్నాను. దేవుడు ఎంతో నా కుటుంబంలో ఎన్నో మేలు చేసింది దేవుడికి. నేను ఈ లోకంలో ఏమిచ్చినా నేను రుణం తీసుకోలేను. నా బతుకు తీరవాలని నేను బ్రతుకున్నంత కాలం నాయన నీకు ఈ రీతిగా కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటాను అని నేను వాగ్దానం ప్రకారంగా. అంటే చాలామంది చాలా మేలు చేశాడు, నాకే చేయలేదని కాదు, కాకపోతే నేను ఏంటంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకోవాలని దేవుడికి విశ్వాసంగా ఈ రీతిగా నేను దైవజనులు పిలిచి సంఘాన్ని పిలిపించి అందరినీ నేను అందరి ఆశీర్వాదాలతో అందరి ప్రార్థనలతోటి నా కుటుంబం ఈ రీతిగా బ్రతుకుతుందంటే దేవుని కృప దేవుడిచ్చిన ఉచితమైన ఆశీర్వాదంతో మేము ఈ రీతిగా ఉన్నామంటే ఈ వయసుకు వచ్చి దేవుడి షుగర్లో లేకంటాను, షుగర్లో బీపీ లేదు, జబ్బులు జాడ్యాలు లేకుంటే దేవుడు మమ్మల్ని ఇలా నిలబెట్టుకున్నాడంటే ఆయన ఇచ్చిన కృపతోటి ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో చిన్న సాచుకుని దేవుడు దీవించిన కాక. సన్నిధిలో నాయన తండ్రి ఈ రీతిగా అయ్యా నీ నామం పేరటకు నాయన మేమందరం నీ పాదాల దగ్గర ఉండటానికి నా తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు నాయన. లోకంలో ఉండేటప్పుడు తండ్రి ఆయన అంధకారంలో ఉండేటప్పుడు ప్రభా ఆయన నీవేమిటో నువ్వెవరో తెలుసుకోవడానికి తండ్రి నీ కుమార్తెని పట్టుకున్నారు ప్రభా. నీ కుమార్తె ఎన్నో అపాయాల నుంచి నా తండ్రి నాయన విడిపించి రక్షించి నా తండ్రి నీ బిడ్డగా సేకరించుకున్నానికి
మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీ పక్షమున మీ దాసులు నిలబడుచున్న ప్రభు మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడతారని మేము వచ్చేమైనా మీ పాదాలు పెట్టి అయ్యా నా తండ్రి నైనా మీ గంభీరమైన స్వరముతో ప్రభు నైనా పరిశుద్ధాత్మతో తండ్రి నీ కార్యాలను జరిగించుతున్నందుకు మీ స్తోత్రాలయ్యా. సంఘాన్ని దర్శించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇక్కడ మీ నాయన మా మధ్యలో మీ పరిశుద్ధాత్మను ఉంచి నాయన ఎవరికి ఏ అవసరం ఉన్నాయో నాయన ఆ మాటలు మీరు మాతో మాట్లాడమని, అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.